నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్పేదేంటంటే మిత్రులు మధుసూదన్ గారు ఆయనది హైదరాబాద్ కాదు, తెలుగువాడు కాదు. బెంగుళూరులో ఉంటూ అక్కడ బ్రహ్మాండమైన సినిమాలు తీసి, తెలుగులో 'వంశం' అనే సినిమా గొప్ప సినిమా తీశారు. దాంట్లో నాగబాబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. నేను ఆ సినిమా కూడా చూశాను. ఇంత మంచి డైరెక్టరు ఒక సూపర్ స్టార్ కృష్ణ గారితో ఈ సినిమా తీశారంటే ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందండి. కృష్ణ గారికి నాకు ఎంత అనుబంధం, ఎంత గొప్ప టచ్ అంటే ఆయన ఒక మనిషిని ఒకసారి చూస్తే మళ్ళీ మర్చిపోరు. 4 సంవత్సరాల పైన, 5 సంవత్సరాల పైన మళ్ళీ గుర్తుంచుకునేంత గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ సినిమా నేనే ప్రొడ్యూసర్‌ని అయితే నేను ఎలా ఫీల్ అవుతానో, అలా ఫీల్ అయ్యి ఈ సినిమాని జనవరి 3వ తేదీన ఖచ్చితంగా వారికి నేను సహకరించి ఈ సినిమాని ఒక 200 థియేటర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే మా అప్పాజీ గారు ఒక సినిమా పట్టుకుంటే ఆ సినిమా నిర్మాత గాని, ఒక సినిమా ప్రమోషన్‌లో గాని చక్కగా ఎవరు చేరాలో అందరికి చేర్చే మంచి మనిషి అప్పాజీ గారు. అప్పాజీ గారు ఈయన పరిచయం అవ్వడం, ఈయన కూడా దాని గురించి ఈ సినిమా గురించి ప్రమోషన్ విషయంలో గాని ఎక్కడా తగ్గకుండా అప్పుడు ఇది 4గో ప్రెస్ మీట్ అండి ఇది. ఒక సినిమా ఎప్పుడో జనవరిలో రిలీజ్ చేస్తుంటే ఎప్పటినుంచో ప్రెస్ మీట్ పెడుతూ వస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి ముఖ్యం ఏంటంటే ప్రేక్షకులకు చేరాలంటే ఆ సినిమాని రీచ్ అవ్వాలి మన మైండ్‌లోకి. అలా అవ్వాలని సినిమా ఈ ప్రేమ చరిత్ర సినిమా. ఇక ఈ సినిమాలో ఉన్న నటీనటులు అందరూ సుమారు 40 మంది ఉన్నారండి. ఈ 40 మందితోటి నేను వర్క్ చేశా. నాగబాబు గారితో 6 సినిమాలు తీశా. సుహాసినితో 5 సినిమాలు తీశా. అలాగే హీరో యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్‌తో 2 సినిమాలు చేశాం. ఈ కృష్ణ గారితో 3 సినిమాలు చేశాం. ఇంత అనుభవం, ఇంత ఆనందం ఏంటంటే ఈ సినిమా నాది, మాది అని ఓన్ చేసుకునేంత మంచి సినిమా ఇది. డెఫినిట్‌గా ఈ సినిమా కూడా నేను చూశాను. చాలా బాగుంటది. ఈవేళ రిపీట్ అయిన సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా ఫస్ట్ టైమ్ రిలీజ్ అవుతుంది. అంటే తీయటం కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు తప్ప ఈ సినిమాని ఫస్ట్ టైమ్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇందాక మాధవ్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా అప్పట్లో కృష్ణ గారి సినిమాలన్నీ 4 వారాలు మినిమం ఆడేయి. సినిమా ఏమీ లేదు, యావరేజ్ అంటే 4 వారాలు ఆడేది సినిమా. కాబట్టి ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. ఈవేళ ఫైట్లు కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి అన్నీ పెట్టి కలిపి తీసిన సినిమా ఇది. ఇది డెఫినిట్‌గా 50 రోజు పోస్టర్ వేయాలి. వేస్తది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి మనిషి మంచి సంకల్పంతో సినిమా తీస్తే అది డెఫినిట్‌గా సినిమా సక్సెస్ అవుతది. దానికి కారణం సుదర్శన్ గారు, మధుసూదన్ గారు అవుతారు. ఎందుకంటే ఈయన ఆ సినిమాని ఏమైనా సరే కృష్ణ గారు రుణం తీర్చుకోవాలి. కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఆయన అభిమానులు ఉన్నారు ఇంకా. కృష్ణ గారు మన ముందు లేకపోవచ్చు తప్ప ఆయన అభిమానులు మాత్రం శాశ్వతంగా ఉన్నారు. కాదర్ అలీ గారు ఉన్నారు. ఆయన కృష్ణ గారి అభిమాని. కానీ ఈవేటి వరకు ఇంకా ఆయన కృష్ణ గారు ఫ్యామిలీతో పట్టుకుని అంటిపెట్టుకుని ఉన్నారంటే కారణం ఏంటంటే ఒకసారి కృష్ణ గారి అభిమాని అయితే జీవితాంతం ఆ అభిమానిగా ఉంటాడు. ఆయన చచ్చిపోయేదాకా ఆ అభిమానం అనేది పోదు గ్యారంటీగా. అలాగే మాధవరావు గారండి. కృష్ణ గారు అంత అందంగా ఉంటే కారణం ఏంటంటే ఒకసారి కృష్ణ గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్పారు. "ఈ అందం అంతా నాది కాదు మా మాధవరావుదని." ఎందుకంటే మాధవరావు అంత అంత అందంగా అద్భుతంగా చెక్కేవారు. నేను 3 సినిమాల అనుబంధం ఉంది ఆయనతో నాకు. మాధవరావు ఎంత మంచి మనిషి అంటే అసలు టెక్నీషియన్‌లో అంత గొప్ప మంచి మనిషిని చూసుంటారు మీరు. వాళ్ళ అబ్బాయి సీనియర్ కెమెరామెన్ రాంప్రసాద్ గారు. అయినా కూడా ఇండస్ట్రీ పట్టుకుని ఆ కృష్ణ గారి మేకప్ మ్యాన్ అయిన తర్వాత ఇంకెవ్వరికీ ఆయన మేకప్ చేయలా. ఎందుకంటే కృష్ణ గారి మీద అభిమానం కొద్దీ. కృష్ణ గారికి షూటింగ్ ఉన్నా లేకపోయినా సరే మాధవరావు ఎళ్లి అలాగా ఒకసారి మేకప్ చేసి ఒక గంట, 2 గంటలు ఆయన అలా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మేకప్ తీసేవారు. ఎందుకంటే ఆయనకి సినిమా అంటే అంత ప్రాణం కాబట్టే అలా చేశారు. మాధవరావు గారు చివరి రోజు వరకు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆయనకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తమ్ముడు రత్నమయ్యకి కానివ్వండి, అలాగా కళాకృష్ణ ఉన్నారు. బిక్కి కృష్ణ గారు. ఆయన కూడా మంచిగా కళాకారుల కంటే చాలా గౌరవించారు. ఎంతోమందికి అవార్డులు ఇస్తుంటారు. ఆయన కానివ్వండి, వీళ్ళందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ మా నిర్మాత గా సహాయ నిర్మాతగా ఆయనకి శంకర్ గారు ఉండి ఈ సినిమాని ప్రాజెక్ట్‌ని వెళ్ళటం కోసం నేను జనవరి 3 దాకా ఇక్కడే ఉంటాను సార్, హైదరాబాద్‌లో ఉండి నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పంటే ఒక కంకణం కట్టుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా ఉంది. కాబట్టి అందరికీ చేదుడు వాదుడికి మనం కూడా ఉండి 10 మందికి సాయం చేద్దాం ఉద్దేశిస్తున్నాం. ఇంకా అప్పాజీ గారంటే మా సొంత మనిషి కాబట్టి ఆయన ఏ ఫంక్షన్ పిలిచినా వస్తుంటా నేను. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల్లోకి వెళ్ళాలి. ప్రేక్షకులు చూడాలి. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగానే అన్నీ మార్చారు. మళ్ళీ ఒక కొత్త సినిమా తీసినంత కష్టపడ్డారు మా మధుసూదన్ గారు. కారణం ఏంటంటే కృష్ణ గారి మీద ఉన్న, ఆ కథ మీద ఉన్న అభిమానం కొద్దీ. ఇప్పుడు ఆ సినిమా తీయాలంటే డెఫినిట్‌గా 30, 40 కోట్లు అవుతుంది మళ్ళీ తీస్తే ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో తీశారు కాబట్టి ఇంత మంచి ప్రాజెక్ట్‌ని వచ్చింది. అతి త్వరలో సింహాసనం సినిమా కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు. అలాగా ఈ సినిమా రిలీజ్ అనుకోండి, రిలీజ్ అనుకోండి ఏదైనా సరే ఒకసారి కృష్ణ గారిని మళ్ళీ మనం అందరం చూడటం అనేది చాలా ఆనందంగా ఉంటది. ఇంతకీ ఏంటంటే ప్రతి సంక్రాంతికి కృష్ణ గారి సినిమా ఒకటి హిట్ ఉంటదండి. ఆ హిట్ సినిమా ఈ సంక్రాంతికి కృష్ణ గారిది కూడా ఉందని తెలియజేస్తూ జనవరి 3వ తేదీన అఖిలాంధ్ర ప్రేక్షకులకి, కృష్ణ గారి అభిమానులకి పండగ చేసే సినిమా సంక్రాంతి సినిమా, సంక్రాంతి పండుగ సినిమా ఈ ప్రేమ చరిత్ర. శ్రీకృష్ణ విజయం. అది అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ డెఫినెట్‌గా ఈ సినిమా ఆడాలి, ఆడతది. ఒక మంచి మనిషికి మనం నీరాజనం పలకాలి. ఎన్నో పనులు చేస్తున్నాం గానీ కృష్ణ గారిని మళ్ళీ మళ్ళీ స్క్రీన్ మీద చూడటం అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది.
కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అప్పాజీ గారికి అలాగే మా డైరెక్టర్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. పద్మాలయ బ్యానర్లో దాదాపు ఒక 40 నుంచి 50 సినిమాలు ఫైనాన్స్ చేస్తుంటాను నేను. అయితే ప్రొడ్యూసర్గా నేను చేసిన సినిమాలు చాలా తక్కువ అండి, కానీ ఫైనాన్స్గానే చాలా చేశాను. మా మధు నాకు చాలా పాత మిత్రుడు. మధు గారు ఇప్పుడు కన్నడలో 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి 5 సినిమాలు రన్నింగ్లో ఉంటూ కూడా ఈ సినిమా కృష్ణ గారి సినిమా ఆగిపోకూడదు, ఈ సినిమాను ఎలాగైనా బయటికి తేవాలి, ఈ సినిమాను హిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను పట్టుకొని దాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ఈ సినిమా రిలీజ్కు తెచ్చాడు. ఈ సినిమా జనవరి 3వ తారీఖున సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను అఖిలాంధ్ర ప్రేక్షకులు కృష్ణ అభిమానులు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను. నమస్కారం. నా పేరు కళారత్న డాక్టర్ బికే కృష్ణ. నేను సీనియర్ జర్నలిస్ట్ని, సినీ గేయ రచయితని. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని నిర్మించినటువంటి దర్శక నిర్మాత, మా మిత్రులు, ముఖ్యంగా సాహితీ సహృదయులు, తెలుగు కన్నడ భాషలపైన సాధికారత ఉన్నటువంటి దర్శకులు సిహెచ్ మధుసూదన్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ కావ్యాన్ని మరి దృశ్య రూపం చేశారు. అదే ఈరోజు మీరు చూస్తున్నటువంటి ప్రేమ చరిత్ర కృష్ణ విజయం. అద్భుతమైనటువంటి టైటిల్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రేమ చరిత్ర, లవ్ స్టోరీ ముఖ్యమైనటువంటి కథ ఈ సినిమాలో. మరి ఆ ప్రేమ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా చూపించారు. అంతేకాకుండా ఒక అందంగా కూడా చూపించారు కృష్ణ గారిని. అందువల్ల ఈ ప్రేమ చరిత్ర కృష్ణ విజయం అవుతుంది. ఎంత అద్భుతంగా టైటిల్ అర్థవంతంగా ఔచిత్యవంతంగా పెట్టారు చూడండి. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి సినిమానే కాదు, అద్భుత విజయం కూడా సాధిస్తుందని. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ అయినటువంటి కృష్ణ గారి సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. అందులోనూ మంచి యాక్టర్స్ ఉన్నారు. నాగరూబాబు లాంటి అద్భుతమైనటువంటి నటులు ఇందులో ఉన్నారు. అంతేకాకుండా కన్నడంలో అద్భుతమైన బయోపిక్స్ తీసినటువంటి గొప్ప దర్శక నిర్మాత మన సిహెచ్ మధుసూదన్ గారు. ఆయనకు కారణం ఏంటంటే ఒక దృశ్యాన్ని అద్భుతంగా మరి ఆ వెండి తెరపైన చూపించాలి అనేటువంటి ఒక తపన, ఒక యాతన, క్రియేటివ్, అద్భుతమైన సృజనాత్మకత ఉన్నటువంటి గొప్ప దార్శనికుడైనటువంటి దర్శకుడు సిహెచ్ మధుసూదన్ గారు. ఆయన ఎప్పుడో వెండి తెరపైన వెలగాల్సినటువంటి దర్శకుడు. అయితే ఇప్పుడు కాలం వచ్చింది. కన్నడంలో అద్భుతంగా ఆయన పేరు ప్రఖ్యాతులు అక్కడ మరి రాణిస్తూ ఉన్నాయి. మరి కన్నడంలో లాగానే తెలుగులో కూడా అనేకమైనటువంటి బయోపిక్స్ తీయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాకవి కాళోజీ, నా మిత్రుడు ప్రభాకర్ జైని గారు దర్శకత్వంగా వచ్చినటువంటి ఆ సినిమాలో పాటలన్నీ నేనే రాశాను. అటువంటి బయోపిక్స్ తెలుగులో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. కానీ కన్నడంలో సంచలనాత్మకమైనటువంటి మరి ఈ యొక్క బయోపిక్లు తీసినటువంటి ఈ యొక్క దర్శకుడు ఈ సినిమాతో చాలా సక్సెస్ఫుల్ దర్శకునిగా మరి వెలుగొందడమే కాకుండా అనేకమైన సినిమాలు ఆయనకు భవిష్యత్తులో రాబోతాయని చెప్పేసి నేను తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 3వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాను ప్రతి ఒక్కరు, ఇది సినిమా కాదండి, నిజంగా చెప్తాను, నేను కొన్ని దృశ్యాలు చూశాను కాబట్టి ఇది ఒక ప్రేమ కథ కావ్యమే కాకుండా మహా దృశ్య కావ్యం అన్నమాట. ఇది అద్భుతమైనటువంటి లొకేషన్స్లోన సహజమైనటువంటి ఫైట్స్తో మరి ఎంఎం కీరవాణి గారి సిస్టర్ ఎంఎం శ్రీలేఖ గారు మెలోడియస్ పాటలను మరి ఇందులోన ఆమె మంచి ట్యూన్స్ ఇవ్వడం జరిగింది. మరి నా మిత్రుడు భాస్కర్ భట్ల గారు అద్భుతమైనటువంటి లిరిక్స్ ఇచ్చారు. మరి ఆ తీయడం కూడా ఆయన చాలా అద్భుతంగా తీశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కథన దక్షుడైనటువంటి యొక్క సిహెచ్ మధుసూదన్ గారు స్క్రీన్ ప్లేని అద్భుతంగా చేసి మరి మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ సినిమాను కన్నార్పకుండా చూసే విధంగా తీశాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రేమ చరిత్ర కృష్ణ విజయం ప్రెస్ మీట్కి విచ్చేసిన పెద్దలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సిహెచ్ మధుసూదన్ గారికి, నిర్మాత దర్శకులు పిఆర్ అప్పాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఆఖరి చిత్రమైన చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఈ సినిమా చూశాను నేను.
సూపర్ స్టార్ డేరింగ్ డేషింగ్ అన్నట్టు ఆ బిరుదు మధుసూదన్ గారు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు. దాదాపు ప్రతి ప్రెస్ మీట్లో పాల్గొన్నాను, సినిమా చూశాను. ముఖ్యంగా ఈ వేదిక నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ప్రతి అభిమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నా వంతు సహాయ సహకారం కూడా చేద్దాము. సంక్రాంతి సందర్భంగా జనవరి 3కు సినిమా వస్తుంది. అందరు ఆదరించండి, చూడండి. మీకు వీలైనంత వరకు ఫ్యామిలీతో, బంధుమిత్రులతో ప్రతి ఒక్కరూ కృష్ణ గారు మన మధ్య లేకపోయినా ప్రతిరోజు కృష్ణ గారును తలుచుకుంటుంటున్నాం. ఈ సినిమా చూస్తే తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. చాలా బాగా తీశారు. నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. చాలా ధైర్యం చేసి సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు సార్. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ సారి చాలా. ఎందుకంటే సినిమా విడుదల చేయాలంటే చిన్న విషయం కాదు. అయినా కూడా మీరు డేరింగ్ డాషింగ్ తోటి రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా అభిమానులతో పాటు ఒక అధ్యక్షుడిగా నా తరపున సహాయ సహకారాలు నేను మాట్లాడతాను. తప్పకుండా మా తరపున హైదరాబాద్ సెంటర్లో ఎక్కడ మెయిన్ థియేటర్స్ అయినా ప్రతి సెంటర్లో అభిమానులకు మాట్లాడి రిక్వెస్ట్ చేస్తాం. శర్మ గారి దగ్గర లిస్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి మీ సినిమాకు మా సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా మీరు కూడా తెలుగులో సక్సెస్ కావాలని అందరితో పాటు ఈ వేదిక నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నాకేం సంబంధం లేకపోయినా కృష్ణ గారితో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, అంటే 3rd 4th క్లాస్లో మా ఇంటికి మా ఫాదర్ ఫ్రెండ్ వచ్చారు. ఆయన మూవీ తీస్తున్నారు కృష్ణ గారితో. సో నేను షూటింగ్ చూడాలని ఇంట్లో అందరినీ అడిగాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. నేను కారులోకి వెళ్ళి సీట్ కింద దాక్కున్నాను. ఆ కారు వెళ్ళిన తర్వాత షూటింగ్లో నేను బయటకు వచ్చాను. అదేంటమ్మా ఇక్కడున్నావు నువ్వు అంటే, నేను షూటింగ్ చూడాల్సిందే అని అంటే ఏడుస్తుంటే అప్పుడు కృష్ణ గారు పిలిచి నా దగ్గర కూర్చుంటుంది, షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో దింపేద్దాం అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని బిస్కెట్స్ అవి తెప్పించి బాయ్స్ తోటి ఆ రోజంతా ఆయనతోనే ఉన్నాను. అసలు ఇప్పుడు నేను ఇలా మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కృష్ణ గారి సినిమా అనగానే, అంతే. అందుకని చెప్పాలని. థ్యాంక్ యూ సో మచ్. రత్నమయ్య గారికి, కళారత్న బిక్కి కృష్ణ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.